అందరికీ వందనములు. బాగున్నారా? ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనము నేర్చుకుందాం. ఏంటంటే, బైబిలు దేవుడు రాసిన గ్రంథమా లేదా మనుషులు రాసిన గ్రంథమా? బైబిలు దేవుని రాసిన గ్రంథమా లేదా మనుషులు రాసిన గ్రంథమా? చక్కగా బైబిల్ తీసుకొని ప్రసంగాన్ని వినవలసిందిగా ప్రభు పట్ల మనవి. 1వ శతాబ్దం అనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కాలం నుండి నేటి కాలం వరకు కూడా దేవుని స్వరూపమైన క్రీస్తును ఈ లోకం ఆయన పేరుని చాలా వివాదంలోకి తీసుకెళ్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రీస్తు దేవుని స్వరూపమైన సంగతి మరుగు చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని, అలాగే ఆయన దైవ సంకల్పాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని, ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడనే సంగతి మరుగు చేయడానికి చీకట్లో ఉన్నటువంటి అపవాది వాడు ఎలాగైనా సరే దేవుని రాజ్యాన్ని, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను దాచిపెట్టడానికి, మానవులకు క్రీస్తు యొక్క వర్తమానము పరిపూర్ణంగా అందకుండా వాడు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కావు. అయితే ఈరోజు దేవుడు రాసినటువంటి బైబిల్ గ్రంథము పరిపూర్ణంగా ఎవరు చెప్పాలి అని అంటే క్రీస్తుని విశ్వసించిన మాత్రమే చెప్పాలి. అయితే కొంతమంది సహోదరులు సత్యాన్ని ప్రకటించవలసింది పోయి, కొంతమంది దేవుని సువార్తకు లోబడిన వారు, దేవుని పేరు తెలియని వారు ఏవో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు దానికి సరైన వివరణ ఇవ్వలేక నోరు ఖర్చుకొని మా మనోభావాలు దెబ్బతీయకండి మెల్లిగా పక్కగా జారుకెళ్ళిపోతున్నారు. లేదా సంఘంలో ఎవరైనా యువకులు కానీ లేదా స్త్రీలు కానీ ఆ సేవకుడికి కానీ ఒక ప్రశ్న వేస్తే ఏదో సాగు చెప్పి సంఘాన్ని అలాగ నడిపించుకోవాలి తప్పదు కదా అనే పరిస్థితిలో ఈరోజు నెలకొంటా ఉంది. కాబట్టి బైబిల్ దేవుని గ్రంథం కాదా? నిజంగా ఇది మానవ కల్పితమా లేదా దేవుడు రాసినటువంటి గ్రంథం అనేది మనం ఈరోజు లేఖనాధారంగా చూసే ముందు అసలు యేసు ప్రభు గురించి వివాదాస్పదము ఎందుకు వస్తున్నాయి ఈ మాటల గురించి మనం నేర్చుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం చూస్తే, లోకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చూస్తే, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ సుమయోను అనే ఒక ప్రవక్త యేసుప్రభు పుట్టిన తర్వాత ఇశ్రాయేలు ధర్మ శాస్త్ర ప్రకారం మరియమ్మ గారు ఆయన్ని యెరూషలేము మందిరానికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రవక్త అయిన సుమయోను గారు దూవించి ఆయన సున్నతి చేసిన తర్వాత ఏమనంటే, ఈయన వివాదాస్పద గుర్తు, ఇతరుల మీద వివాదాస్పదలు వస్తాయి అన్నాడు. కాబట్టి వివాదాస్పదమైన గుర్తు అంటే ఆయన జీవితానికి సంబంధించి, ఆయన మాటలకు సంబంధించి ఎప్పుడు కూడా వివాదం అన్నది సమాజంలో ఉంటుంది అనే ప్రవచనాన్ని ఆ రోజే సుమయోను గారి ద్వారా తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు అనే సంగతి మీరు గమనించాలి. ఈరోజు కొంతమంది మనం రీసెంట్గా చూశాను, ఎవరో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అట, ఆయన బైబిల్ ఇమ్మానుయేల్ అని ఉంది కదా, మరి యేసుక్రీస్తుని పిలుస్తారు ఏమీ అని అంటున్నాడు. అంటే మినిమం ఎథిక్స్ కూడా తెలియవు. ఆ ఇమ్మానుయేల్ పేరు ఏ భాషలో వాడబడింది అన్న మినిమమ్ ఎథిక్స్ కామన్ సెన్స్కి లేకుండా ఏదో నోటుకు వచ్చేసింది, కళ్ళకు కనబడింది, దాని మీద మాట్లాడాలని. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఇమ్మానుయేల్ అని, రబ్బీ అని, యేసుక్రీస్తు అని, దేవుని వాక్యం అని ఇలాగ కొన్ని పదాలతో పరిశుద్ధాత్మను అభివర్ణించారు. ఆ మాటలు బేస్ చేసుకొని కొంతమంది వివాదం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన వివాదాస్పద గుర్తు అని అంటారు. అలాగే ప్రసంగి మనం క్షమించండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను,
మరియు దేవుని వాక్యము మన నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అనే మాట ఉంటుంది. అంటే ఈ మాటను బట్టి క్రీస్తు అనగా దేవుని వాక్యము అనే మాట ఉంది కనుక దీనికి సంబంధించిన వివాదం కూడా నేడు లోకంలో ఉంది. కాబట్టి ఆయన పేరు మీద, ఆయన జీవితం మీద, ఆయన పుట్టుక మీద వివాదాస్పదం వస్తుందని తండ్రి అయిన దేవుడే తన ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ చీకటి శక్తిలో ఉన్నటువంటి అపవాది ఆయన దేవుడి రాజ్యాన్ని, క్రీస్తు యొక్క శిలువ వర్తమానాన్ని, ఆయన మరణాన్ని ఆపు చేయాలని చూసినప్పుడు కూడా దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఆపితే ఒక్కరికే ఉంది, అది దేవుడు ఆపాడు. ఈరోజు చాలామంది దైవజనులకు కూడాను సరే అభిమానులు అయితే క్రీస్తుకు పెరిగారు, కానీ క్రీస్తుకు శిష్యులుగా తయారయ్యి ఉన్నది బోధించలేని పరిస్థితి ఈరోజు సభ్య సమాజంలో కనబడతా ఉంది. కాబట్టి ఆయన గురించి వివాదం వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. అలాగే అలా వివాదాస్పదం చేసేవారిని కూడా వాక్యం ద్వారా ఖండించి గద్దించి నోర్లు మూయించమని కూడా మనకి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము అన్నాడు. అజ్ఞానం వాళ్ళంతా కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తుంది దైవం మీద. మానవ జాతిని దేవుని సముఖంలో పరిశుద్ధులుగా నిర్దోషులు నిలబెట్టడానికి, నీతిమంతులుగా చేయడానికి వచ్చేటువంటి క్రీస్తు మీద ఈరోజు జోకులు వేసి అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. బైబిల్ దేవుని గ్రంథం కాదని డైరెక్ట్ కూడా కాల్ చేస్తాడు, ఒకడు కాల్తో తంతాడు, ఒకడు ఇసురు జల్లేస్తాడు, ఒకడు పబ్లిక్గా చింపుతాడు, లైక్లు షేర్లు కామెంట్ కోసం. ఇవన్నీ ముందే చెప్పాడు. ఆయన బోధల మీద, ఆయన జీవితం మీద, ఆయన పుట్టుక మీద వివాదాస్పదముగా మాట్లాడతారని ఆనాడు 1వ శతాబ్దంలోనే క్రీస్తు పుట్టినప్పుడే సుమేన ప్రవక్త ద్వారా తండ్రి దేవుడు మాట్లాడించాడు. అజ్ఞానంతో నోరు మూయించండి, వాళ్ళు మూర్ఖులు అన్నాడు. ఈరోజు ఎంతోమంది మూర్ఖులు, ఇప్పుడే కాదు కొత్తగా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మన ముందు ఉంది కాబట్టి మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ ఇంకా ఇవి లేనప్పుడు కూడా ఊరిలో నేరుగా కొంతమంది సహోదరు సువార్తకి వెళ్ళినప్పుడు కానీ ఇలా జరిగాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు కానీ అంతగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా వ్యక్తిగతంగా కూడాను ఆయన మీద ట్రోల్స్ చేసి మీమ్స్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అయితే తర్వాత దానికి భారీ మూల్యము మరి పొందుకోక తప్పదని అది అందరికీ ఇరిగిన సత్యమే. కాబట్టి ఇక్కడ మనం బైబిలు దేవుడి గ్రంథమా మనుషుల గ్రంథమా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు కూడాను బైబిల్ మీద కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాల మీద వివాదము వస్తుందని ముందుగానే తన గ్రంథంలో రాయించాడు. అందులో మొదటిది ఏంటంటే మనం చూస్తే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు చూస్తే, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునేవాడు. యాలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుడు ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే బైబిల్ మనుషుల ఊహను బట్టి రాసింది కాదు అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు పేతురు గారితో. కాబట్టి దేవుడే రాశాడని చెప్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైనటువంటి 12 మందితో గ్రంథాన్ని రాయించాడు. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళు రకరకాల కులస్తులు, రకరకాల వృత్తులు కలిగిన వారు 42 మంది రాసినట్టు మనకి చరిత్ర ఆధారం కూడా ఉందన్న సంగతి మీరు గమనించాలి. అలాగే 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట నున్నది. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తుల ద్వారా ఈ గ్రంథం అనేది రచించడం జరిగింది. మనకి ఇంకా ప్రూఫ్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా
మన పూర్వీకులతోనూ పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవుడు అంచెదినముల యందు తన కుమారుతో మాట్లాడాను. కాబట్టి బైబిల్ దేవుడి గ్రంథము అని మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనుషులు ఊహను బట్టి రాయలేదు అన్న సంగతి మనం గమనిస్తున్నాం. అయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 160వ వచనంలో, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 160వ వచనంలో కూడా నీ వాక్య సారాంశము సత్యము అనే మాట ఉన్నది. అంటే దేవుని యొక్క మాటలు, ఆయన వాక్యము సత్యము, కానీ అసత్యము కాదు. సత్యము, ఉదాహరణకి మన భారతదేశంలో భారత రాజ్యాంగం ఉంది. ఈ భారత రాజ్యాంగంని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఆయన మిగతా వారు ఒక బ్యాచ్ని కూర్చోబెట్టి రాశారు. అది భారత రాజ్యాంగంలో రాసిన తర్వాత ఎంతమంది దాన్ని రాశారో సంతకాలు పెట్టి ఉంటాయి. కానీ దేవుడు రాసిన గ్రంథానికి మనం చూస్తే మనుషులు రాసిన దానికి సంతకాలు ఉంటాయి, కానీ దేవుడు రాసిన గ్రంథానికి సంతకాలు ఉండవు. అది మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ బైబిలు 42 మంది వక్తలు రాశారు. వీరు వేరే వేరే వృత్తుల వారు, వేరు ప్రాంతాల వారు అంతా కూడా రాసింది ఈ గ్రంథం అనే సంగతి మీరు గమనించాలి. కాబట్టి బైబిల్ ఎవరైనా వినకపోతే మనం వారికి బతిమాలిన అవసరం లేదు, వారితో తరికించాల్సిన అవసరం లేదు. వారు వినకపోతే వదిలేయండి. మరి వాదోపవాదాలు నమ్మించాల్సిన అవసరం, నమ్మకపోతే వాడికే నష్టం, మనకి ఎటువంటి నష్టం కూడా లేదు. ఈరోజు అనవసరంగా చాలామంది సహోదరులు వారు కౌంటర్ వేస్తే వీళ్ళు కౌంటర్ వేస్తారు. దానివల్ల ఈ సమస్య పరిష్కారం అవ్వదు, మరింత వేడి పుట్టిస్తుంది. ప్రజల్లోకి సత్యాన్ని చెప్పవలసిన నీవు అసత్యవాదులతో, అజ్ఞానులతో, మూర్ఖులతో నువ్వు తర్కిస్తా ఉన్నావు. వాడు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నువ్వు నమ్మావు కదా, ఆ నమ్మావు కదా, 42 మంది రాసిన నమ్మావు కదా, ఇవి దేవుని మాటలు నమ్మావు కదా, క్రీస్తుని మాటలు నమ్మావు కదా, పరిశుద్ధాత్ముడు రాయించిన నమ్మావు కదా, అపోస్తలులు రాసిన నమ్మావు కదా. ఆ నమ్మిన మాటలతో నువ్వు సత్యాన్ని ప్రకటించు. వాడు వింటాడో వినకపోవడం పక్కన పడేసి వాడు తరికించాల్సిన అవసరమే లేదు. బైబిల్ 100కి 1000% తండ్రి అనే దేవుడు రాయించింది ఇది. కాబట్టి మనము చూస్తే దేవుడు బైబిల్ రాయించలేదు అనే వివాదము ఈరోజు మొదటిగా మనం చూస్తే మొదటి పాయింట్, దేవుడు రాయించలేదు, ఇది దేవుని గ్రంథం కాదు. ఒకడు అంటాడు యేసుప్రభువుని ఆధారాలు చూపించమంటాడు. ఎక్కడ దేవుడు ఎందుకు ఆధారాలు చూపిస్తాడు? ఆధారము చూపించే విశ్వాసము వ్యర్థమని అపోస్తలుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తోమకే యేసుప్రభు చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత, వచ్చిన తర్వాత ఆయన శిష్యులు అన్నాడు, అసలు యేసుప్రభు లేచి నమ్మనయ్యా, ఆయన చేతిలో వేలు పెడతాను అప్పుడు నమ్ముతాను అన్నాడు. ఆయన వేలు పెట్టి చూశాడు, అప్పుడు ప్రభువా అని విశ్వసించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు చూచి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నీకు రుజువులు ఇవన్నీ సాక్షులు కావాలని అంటే అది జరిగే పని కాదు. కారణం ఏంటంటే ఆ చరిత్ర ఏదైతే ఉంటుందో అది ఇష్ట కలిగితే రాయించాడు ఆయన గ్రంథంలో. దాన్ని బయలుపరచడానికి చూపించాల్సిన అవసరం లేదు. దైవం ఉందని ఎలా నమ్ముతున్నావో ఆ దైవాన్ని గురించి చెప్పడానికి వచ్చిన క్రీస్తుని గుడ్డిగా నమ్మాల్సిందే. దేవుడికి నమ్మించడానికి తన గ్రంథమే బైబిల్ ఆధారం ఇచ్చాడు, అది చూసి నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఏ వ్యక్తి అయినా సరే చూచి నమ్మే విశ్వాసము అది పనికిరాదు కూడా, చూడక నమ్మాలి. ఇప్పుడు గాలి ఉంది, మనం చూస్తున్నామా, అది ఉందని అనుభవిస్తాం, నమ్ముతున్నాం. నిప్పుని, కరెంట్ ఉంది, ఆ తీగుల్లో కరెంట్ ఉంది, చేతితో పట్టుకుంటున్నాం, ఉందో లేదా అని నమ్ముతున్నాం కదా. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్మడం లేదు? ఆయన నమ్మితే నువ్వు తాగుడు మానేస్తాను భయమా, వ్యభిచారం మానేస్తాను భయమా, బూతు మాటలు మానేస్తాను భయమా? అతను నమ్మితే పాపం చేయకూడదు, పాపం అది పెద్ద అడ్డు పాపం. యేసుక్రీస్తుని నమ్మితే పాపాత్ములకి ఏడు భయం, పాపం చేసేవారికి ఇదే భయం. అయ్యో మందు కొట్టి మానేయాలి, వ్యభిచారం చేయడం మానేయాలి. మన సహోదరు కనబడుతున్నాడు మా ఇంటి దగ్గర, అయ్యా నేను ప్రభుని నమ్ముకొని అనిపిస్తుంది, మరి మందు తాగొచ్చా నమ్మిన తర్వాత అంటే భయం ఏంటి? దేవుడి పట్ల ప్రేమ ఉంది, క్రీస్తు పట్ల ప్రేమ ఉంది, కానీ ఆశ్రయందన మీద ప్రేమ పోలేదు. ఏంటి ఆ ప్రేమ? మందు మీద ప్రేమ పోలేదు. వీళ్ళిద్దరూ కావాలి, దేవుడు కావాలి, ప్రభువు కావాలి, దాంతోపాటు మళ్ళీ వ్యసనం కూడా కావాలి. అది కుదిరే పని కాదు నేను అన్న తులిపాడు. అంటే కారణం ఏంటంటే ఈరోజు యేసుప్రభు జీవితం మీద, యేసుప్రభు పుట్టుక మీద, ఆయన ప్రసంగాల మీద,
అని చెప్పి బోధల మీద విమర్శించేవారు వస్తారని ముందే చెప్పాడు. కాబట్టి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో కాబట్టి తీయగా మాట్లాడే చేతిలాగా ఆడపిల్లగా చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు, సత్యం సత్యమే. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దేహాన్ని విడిచిపెట్టేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసే మనుషులు ఎవరు ఉంటారు కదా, భూమి మీద ఎన్నైనా మాట్లాడతాం అని కనబడ్డ కాబట్టి, అదృశ్యుడు కాబట్టి ఎన్నైనా అంటాం. వెళ్ళిన తర్వాత ఎక్కడి నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదు. నువ్వేదైతే లోకంలో దేవుడు ఉన్నాడని రకరకాల రూపాయలు మొక్కుతూ అక్కడ ఎవరు ఉండరు. ఈయనే సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మీరైనా నేనైనా. కాబట్టి దీని మీద వివాదం ఉంది అనే సంగతి మీరు గమనించాలి. అలాగే నక్షత్రాల గురించి కూడా కోపండి రీసెంట్గా నక్షత్రాల గురించి చిత్తా నక్షత్రం ఇవన్నీ మేమే రాసుకున్నాము, ఇవి ఎక్కడ లేవు, బైబిల్ లేవు. ఎందుకు లేవు? బైబిల్లో నక్షత్రాల గురించి రాయించాడు దేవుడు, నక్షత్రాల గురించి రాయించాడు. అది మనం కీర్తన గ్రంథం 147 అధ్యాయము 4 చూస్తే 147:4 చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలను లెక్కపెట్టే శాస్త్రవేత్తలు భూమి మీద పెట్టలేదు. ఒకవేళ నక్షత్రాలు లెక్కపెట్టే ప్రయత్నం చేస్తే నీ జీవితకాలం అది కూడా సరిపోదు, జరగని పని. ఆయన ఏమంటాడంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఆయన పెట్టాడు పేర్లు, జంతువులకి పేర్లు ఆయన పెట్టాడు. ఆదాము గారికి జ్ఞానం ఇస్తే ఆదాము గారు పెట్టాడు, ఆయన పెట్టాడు పేర్లు. ఆదాము గారు పెట్టాడు. ప్రతి మనుషు, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి పురుగుకి, ప్రతి చెట్టుకి, ప్రతి చేపకి, ప్రతి జీవరాశులకి ఆయన పెట్టాడు. తండ్రి దేవుడు పెట్టాడు పేర్లు, ఆయన పెట్టాడు. ఆదాము జ్ఞానం దేవుడు పెట్టాడు. ఈరోజు నక్షత్రాల పేర్లు ఆయన పెట్టాడు పేరు. నీకు తెలిసిన వాళ్ళు చిత్త నక్షత్రం ఏది నక్షత్రం కొన్ని చూద్దాం. యోబు గ్రంథము 38:31 యోబు గ్రంథము 38:31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? చూడండి ఎన్ని పేర్లు చెప్పాడు, నేను ఎప్పుడు వినలేదు పేర్లు. ఆయన పేర్లు పెట్టాడు, నక్షత్రాన్ని కానీ పేర్లు పెట్టాడు. మీకు కొన్నే తెలుసు. అలాగే ఆమోస్ గ్రంథము 5:8 చూస్తే ఆమోస్ గ్రంథం 5:8 చూస్తే ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు అంటాడు. అలాగే యోబు గ్రంథము 9:9 చూస్తే యోబు గ్రంథము 9:9 చూస్తే ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు ఆయనే చేశాడు తన చేతులతో. దేవుడు పేర్లు పెట్టాడు. ఆ పేర్లు పెట్టుకున్న మనుషులు ఈరోజు చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏమంటే పైసా పరమాత్మ. అవునా కాదండి? ఈ వచనాలు మనం ఆలోచిస్తే దేవుడు అనేకమైన పేర్లు చెప్పాడు, కొన్ని పేర్లు మనకి చెప్పాడు. ఈరోజు దేవుడు ఆయన పేర్లు పెడితే ఆయన పేర్లు కాపీ కొట్టి కొంతమంది పైసా వసూలు చేసుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఆ నక్షత్రాలు చూపించే భయపెట్టి మరి నువ్వు ఇదిగో పలానా నక్షత్రం దాటిది, ఇదిగో అయిపోయింది, అదిగో నీ ఇంటి కొంపకొల్లరు అయిపోయిందని చెప్తున్నాను. అలాగే యెషయా గ్రంథం 40:26 చూస్తే యెషయా గ్రంథం 40:26 చూస్తే మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృష్టించను? వీటి లెక్క చెప్పున వీటి సమూహంలో బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. ఎవడు సృష్టించాడో ఆయన పేరు పెట్టి పిలవగలడు వాడు అన్నిటికున్నాం. నిన్ను నన్ను సమస్త జీవరాశి సృష్టించేవాడు మనం పిలవగలడు. ఇప్పుడు ఈ పెన్నుకి ఒక పేరు పెడతాడు ఒక కంపెనీ. అలాగే సెల్ ఫోన్లు మనం ఉన్నా దానికి ఒక పేరు పెడతాడు. చాలా టీవీలు ఉంటాయి కానీ ఆ టీవీలకు ఒక పేరు ఉంటుంది. ఎందుకు? ఎవడు ఏ కంపెనీ వాడు ఏది పెట్టినా ఒక పేరు పెట్టుకుంటాడు. అలాగే ఈ సృష్టిని చేసిన వాడే సృష్టికి పేర్లు పెడతాడు, సృష్టికర్తే పెడతాడు. సృష్టికర్తల పేరు నువ్వు కొన్ని తీసేసుకొని మనుషుల లోపల ఉన్నాయని చక్కగా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఏమంటే బైబిల్ లేవు, మా దీంట్లో ఉన్నాయి. బైబిల్ మానవ గ్రంథం కాదు, మనుషులు రాసింది కాదు. రాయించిన ఎవిడెన్స్ ఏంటి? ఎందుకు ఎవిడెన్స్? దేవుడు రాయించడానికి ఎవిడెన్స్ ఏంటి ఉంది? మనుషులు రాసుకుంటే ఎవిడెన్స్ పెడతారు. ఇప్పుడు ఒక లెటర్ రాసిననుకోండి కింద నా సంతకం ఉంటుంది, ఒక దరఖాస్తు రాసిననుకోండి కింద సంతకం ఉంటుంది, ఒక అబ్బాయి పరీక్ష రాస్తాడు, పరీక్ష రాసినప్పుడు మీద పేరు రాస్తాడు,
అంత రాసిన కింద సంతకం పెడతాడా ఇది నాదని? మీద రాస్తాడు నా పేరు, నాది, నా పేపర్ అని. అది రాయకపోతే ఆయన దిద్దడు ఎవరు రాశారా అని. దేవుడు రాశాడు, దైవం రాశాడు, రాయించాడు, పరిశుద్ధాత్మ దేవునితో రాయించాడు, పలికించాడు. ఇప్పుడు ఆయనే నా ద్వారా మాటలు చెప్తున్నాడు, సత్యాన్ని చెప్తున్నాడు. అది నమ్మని నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం. అలాగే మనం దానియేలు గ్రంథము 12:3 దానియేలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం నిరంతరము ప్రవేశించుదురో. అవి ఎందుకు గుర్తుగా ఉంచాడంటే దానికోసం, నీతిమంతులుగా ఉండడానికి. అలా నక్షత్రం ఎలాగైతే జ్యోతులు ప్రకాశిస్తాయో నువ్వు లోకంలో దేవుడి కొరకు ప్రకాశించాలని. ఎంత డిజైన్, మనం ఇంట్లో కొత్త ఇల్లు కడితే సీలింగ్ చేసినప్పుడు ఎలా డిజైన్ పెట్టుకుంటాం? మనం సృష్టిలో ఉన్నాం, దేవుడు ఒక డిజైన్ ఏర్పాటు చేశాడు. మనం ఇంట్లో ఎలాగైతే ఒక బెడ్లో ఒక ట్యూబ్ లైట్ పెట్టుకుంటాం ఎక్కువ వెళ్తున్నామని, నైట్ ఒక బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం. దేవుడు కూడా అంతే, తెల్లవారు మనం పని చేసుకోవడానికి ఒక బల్బు, పెద్ద బల్బు, సూర్యుడు అనే బల్బు పెట్టాడు. రాత్రి బెడ్ ల్యాంప్ చంద్రుడు పెట్టాడు. రాత్రి డెకరేషన్కి ఇంట్లో మనం సీలింగ్ చేసుకుని చిన్న చిన్న లైట్లు పెట్టడం అట్రాక్షన్కి, అలాగే నక్షత్రాలు పెట్టాడు మనము చూసి సంతోషించడానికి. ఈరోజు దైవాన్నే విమర్శిస్తున్నారు, జాగ్రత్త. బైబిల్ 100% దేవుడు గ్రంథం, ఎటువంటి అనుమానమే లేదు. అసలు 1% కూడా అనుమానించాల్సిన అవసరమే లేదు. ఈరోజు చాలామందికి గ్రంథము విపులంగా తెలియక, పరిశీలన చేయలేక, ఉన్నది ఉన్నట్టు చెప్పలేక ఏదో సంఘం నడిపించేయాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం, అనుమానం వచ్చేద్దని మేకపోతే గాంభీర్యం చేస్తున్నారు. దైవజనులారా మీరు కూడాను జాగ్రత్త పడాలి. ఎందుకంటే మూర్ఖులు నోరు మూయించాలంటే మీరు బోధ పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ఒకవేళ వినలేదు వదిలేసేయండి, తరిగించాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:16 అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:16 అట్టి జనమ మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని వాక్యాన్ని ఎలా కనబడాలట? మనం చెప్పేటప్పుడు జ్యోతి వలె కనబడాలట. కాబట్టి కీర్తన గ్రంథం 19:1 కూడా చెప్తాడు. కీర్తన గ్రంథం 19:1 ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురించున్నది. ఆయన అంతరిక్షం అనేది తయారు చేయకపోతే నువ్వు అంతరిక్షంలో కలిగిల్లో నువ్వేమైనా కనిపెట్టావా? ఆయన కట్టావా? ఆయన తయారు చేశాడు, దానికి అంతరిక్షం అని పేరు పెట్టాడు. నువ్వు భూమి మీద ఒక రేఖను తయారు చేసుకొని ఇదిగో అంతరిక్షంలో వెళ్తున్నావు. ఇవన్నీ చెప్పాడు కీర్తన. ఇవన్నీ ఎప్పుడో అంతరిక్ష శాస్త్రం అని చేతి పని వివరిస్తుంది. అది ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏటికి ఎలాగ జరిగింది, ఏంటి అనుకున్న రాళ్ళు మట్టి తెచ్చుకుంటున్నారు కిందకి, ఆ మ్యూజియంలో పెట్టి మరి సొమ్ములు చేసుకుంటారు. ఏమంటే సైన్స్ అంటారు. ఎప్పుడు సైన్స్ పుట్టిందా? ఎప్పుడు దేవుడు లోకంలో సమస్తం ఇచ్చిన తర్వాత మనిషి దాని మీద అన్వేషణ పెట్టాడు. మనిషి దేవుడి జ్ఞానం తెచ్చాడు. పిచ్చోడు చేయగలడా అన్వేషణ? చేయలేడు కదా. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది గమనించాలి. అలాగే క్రీస్తు శకము 1648 సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పాడు. కానీ బైబిల్ ఎప్పుడూ చెప్పింది దాని గురించి. యోబు గ్రంథం 26:7 చెప్తాడు, శూన్యము పైన భూమి వేలాడు చేసినని యోబు గ్రంథం 26:7 చెప్తాడు. అలాగే క్రీస్తు పూర్వం 14వ సంవత్సరంలో భూమి కదులుతుందని చెప్పాడు. అది మనం కీర్తన గ్రంథం 74:17 చూస్తే, కీర్తన గ్రంథం 74:17 భూమికి హద్దులు నియమించిన వాడు నీవే, వేసవకాలము చలికాలము నీవే కలుగు చేసేది అంటాడు. అలాగే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో గెలిలియా ఒక టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు, అది సూర్యుడు నుండే తీసుకుంటుందని చెప్పాడు. అది మనకి యోబు గ్రంథము 25:5 యెషయా గ్రంథము 13:10 అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:41 ఉంటుంది. ఏమంటే ఇలాగ దేవుడు అనేక విషయాలు ముందే చెప్పాడు. అలాగే మనం క్రీస్తు శకం 1662 రాబర్ట్ చాయిల్ గాలికి బరువు ఉందని చెప్పాడు.
బైబిల్ ఇవన్నీ ఎప్పుడో చెప్పింది వీటి విషయం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, గాలికి ఎంత బరువు ఉండవాలని దేవుడు నియమించాడని. ఈ మాట క్రీస్తు పూర్వం 14 సంవత్సరాలు చెప్పాడు. ఇవన్నీ బైబిల్లో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బైబిల్ 100% దేవుడు కాదు, అందులో ఎటువంటి లేదు, మానవ కల్పితం కాదు. మానవ కల్పితం ఉదాహరణకి ఇంకొక మాట మీకు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక దాన్ని ఏమంటారు, ఒక కథల పుస్తకం చదివామనుకోండి. కథల పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ అదే కథల పుస్తకం చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. మీరు అదే బైబిల్ చదవండి, చదివే కొద్దీ చదవని బుద్ధి వేస్తుంది. ఆ దేవుని గ్రంథం అంటే ఏముందో తెలుసుకోవాలని గొప్ప ప్రయత్నం చేస్తాం మనం. అలాగే చారిత్రక ఆధారాలు చూస్తే మనం సామ్రాజ్యాల గురించి మనకి చెప్పాడు దానియేలు గ్రంథంలో. బబులోను సామ్రాజ్యం గురించి చెప్పాడు. దాన్ని ఏమంటారు, అహరోవేషు కనబడతాడు, ఎస్తేరు రాణి, అది గ్రీకు మహాసామ్రాజ్యము, రోమా మహాసామ్రాజ్యము, ఐగుప్తు చరిత్ర, అలాగే రామ్సెస్ పిరమిడ్లు అన్నీ మనకి కనబడతాయి గ్రంథంలో. ఎక్కడ కూడా అది దాచినట్టు దేవుడు చెప్పలే. బబులోను సామ్రాజ్యం చక్రవర్తి నెబుకద్నెజరు, అలాగే మాదీయ పారసీక సామ్రాజ్యం, అహరోవేషు రాణి ఎస్తేరు, అలాగే గ్రీకు మహాసామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్, దాని తర్వాత రోమా మహాసామ్రాజ్యం కైసరు చక్రవర్తులు పిలాతు గారు, దాని తర్వాత ఐగుప్తు చరిత్ర మనం చూస్తే ఫరో రామ్సెస్, అవన్నీ మనకు కనబడుతున్నాయి. పిరమిడ్లు ఇవన్నీ మోషే గారు అక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది కదా, ఇవంతా చరిత్రాధారాలు కావా. అలాగే యెహోషువ 10:2లో, యెహోషువ 10:2 అక్కడ ఒకరోజు సూర్యుడు ఆగిపోయినట్టు నేను రీసెంట్గా ఫేస్బుక్లో చూశాను. నాసా శాస్త్రవేత్తలు కాలగమనంలో అక్కడ ఆగినట్టు మనకి రెఫరెన్స్ ఇచ్చారు. కానీ ఈరోజు గ్రంథం నమ్మడం లేదు. అలాగే ఆదికాండము నదుల పేర్లు ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 10-15 చూస్తే నదుల పేర్లు అవి విభాగింపబడినాయని దేవుడు చెప్పాడు ఆదంతో. అలాగే ఆదికాండం 10వ అధ్యాయము 24-25 చూస్తే భూమి మీద దేశాలు ఎలా విభాగింపబడ్డాయో కూడా చెప్పాడు. అలాగే బైబిల్ వాళ్ళ కొన్ని దేశాలు కానీ మనం చూస్తే ఐగుప్తు దేశము ఈజిప్ట్లో ఉంది, అది నిర్గమకాండం 1వ అధ్యాయం 1లో కనబడుతుంది. అలాగే యెరూషలేము ఇప్పుడు జెరూసలేం అని పిలుస్తున్నారు. లోకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. అలాగే హిందూ దేశం అంటే మన దేశం అంటే భారతదేశం ఎస్తేరు 1:1 కనబడుతుంది. అలాగే కనాన్ దేశం అంటే ఇప్పుడు అది పాలస్తీనా, కనాన్ దేశం అంటే పాలస్తీనా, ఇది నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలోను, ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. అలాగే లెబనాను, ఇప్పుడు లెబనాన్ అంటారు, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనంలోను. అలాగే దమస్కు, ఇప్పుడు డెమాస్కస్ నేటికి సిరియాకి రాజధానిగా ఉంది, అది యెషయా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. అలాగే ఊజు అంటే ఇప్పుడు మస్కట్, అది ఊజు దేశం అంటే మస్కట్, యోబు 1:1లో. ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు ఆ పేర్లు ఇప్పుడు మార్చారు. ఇప్పుడు మనకి ఇప్పుడు శ్రీకాకుళం మా జిల్లా సిక్కోలు అన్నారు, ఒకప్పుడు సిక్కోలు అంటే ఇప్పుడు శ్రీకాకుళం మారింది. అలాగే ఇక్కడ పక్కన ఒరిస్సా ఉంది బరంపురం, కానీ యాక్చువల్ దాని పేరు బ్రహ్మపూర్ అటు పూర్వం, అలా పిలమంటున్నారు. మా శ్రీకాకుళంకి 2 ఉన్నాయి, ఒకటి చిక్కోలు సిక్కోలు అంటారు. అలాగే చరిత్రాధారాలు ఉన్నాయి, లేవు అనడానికి ఏంటుంది. అయితే మనుషులు ఏంటంటే యేసుక్రీస్తుని మా రక్షణ అంగీకరించారు, కానీ ఆ చరిత్ర మనలో తెలియడం లేదు. ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేదు, ఎందుకు లేవు. అలాగే సముద్రాలు, ఎర్ర సముద్రం నిర్గమకాండము 14వ అధ్యాయం 9వ వచనంలో సముద్రం గురించి రాశాడు. అలాగే మధ్యధరా సముద్రం రాశాడు, మహాసముద్రం అని అన్నాడు. హెజ్కేలు 47వ అధ్యాయం 20వ వచనంలో మృత సముద్రం అన్నాడు, ఎర్ర ఉప్పు సముద్రం అన్నాడు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే హెజ్కేలు 3వ అధ్యాయము 16వ వచనంలో. అలాగే ఖండాలు అన్నాడు, యూరప్, ఆసియా, కూషు దేశం అనగా ఆఫ్రికా, ఇప్పుడు ఆఫ్రికా, అలాగే దక్షిణ దేశం ఉందన్నాడు.
అలాగే షాబా దేశపు రాణి వచ్చినట్టు మనకి ఆధారం ఉంది. ఇది ఒకటి కాదు కదా, ఇవంతా కూడా ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 23 వచనం చేసి చదివితే మనకి ఖండలన్నీ కనపడతాయి. అలాగే భూమికి పునాదులు వేసినని కూడా దేవుడు చెప్పడం జరిగింది. ఇదంతా చరిత్ర. భూమికి పునాదులు వేసిన అన్నాడు, భూమి లోపల ఏముందో చెప్పాడు. ఏమండి, మనం మేక 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మేక 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నిశ్చలమైన భూమికి పునాదులు గల పర్వతములారా యెహోవాడు వ్యాజ్యము ఆలోకించు అన్నాడు. భూమికి పునాదులు వేసిన అన్నాడు. ఈరోజు కొంతమంది అంటే ఏనుగులు మోస్తున్నాయి, హిరికిల్స్ అనేవారికి ఇద్దరు మోస్తున్నాడు. ఇవన్నీ కట్టుకథలు. బైబిల్ చాలా స్పష్టంగా నిశ్చలమైన భూమిని పునాదులుగా ఉన్న పర్వతులారా యెహోవాడు వ్యాజ్యం అది మీకు కనబడం. ఇప్పుడు సముద్రానికి కూడా దేవుడు గోడ వేసేసుకుందాన్ని కనబడుతుంది. ఆ దేవుడు ఆదేశిస్తే అది సైడ్కి వస్తుంది. అలాగే యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో యోబు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపల భాగంలో అగ్ని మైమట్లుండును అన్నాడు. భూమి నుండి ఆహారం వస్తుంది, ఆహారం దాచిపించాడు. మరి అది లోపల కుళ్ళుతుంది, విత్తనం లోపల కుళ్ళుతుంది, మీదకి ముడిపిస్తుంది. ఆహారం దాచిపించాడు సమస్త మానవ జాతికి. అలాగే లోపల అగ్ని ఉంది, నరకం. అక్కడ మన 2 ప్రదేశాలు ఉన్నాయి. బైబిల్ చదవాలి, స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఆయన వలన నడిపింపడందై నరులకు నివాసయోగ్యమైన భూగోళం అన్నాడు. భూగోళం అంటే భూమి, నివాసయోగ్యము. మనకి ఏది అవసరమో ముందు తండ్రి అనే దేవుడు ప్లాన్లో నరుడు ఉన్నప్పటికి కూడాను సృష్టి ముందుగా చేసి దాని తర్వాత నరుడిని తర్వాత ఉంచాడు. మన అవసరాలన్నీ కూడా తీర్చడానికి ముందుగానే భూమిలో. ఎందుకే మనం ఏ పంట వేసినా భూమి మనకి ప్రతిఫలం ఇస్తుంది. భూమి లోపల నుంచి ఆహార ధాన్యాలైన కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అది మీరు దయతో గమనించాలి. అలాగే యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, శూన్య మండముల పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం, శూన్యము పైన భూమిని వేలాడ చేశాను అన్నాడు. వేలాడ తీసుకున్నాడట. భూమి గుండ్రంగా తిరుగుతుంది, వేలాడ తీశాడు. ఇప్పుడు మన గ్లోబ్ చూడండి, ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఆ కింద పెట్టి అది తిప్పుతున్నాం. అదే సపోర్ట్ లేకపోతే అది ఉంటుంది, శూన్యంగా ఉందన్నాడు. మన అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఫోటో తీశారు, అది భూమి వేలాడుతుంది. అది నా ఫేస్బుక్లో ఆ వీడియో పెట్టిన వీడియో మీరు చూడవచ్చు. అలాగే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే అన్నాడు. పునాదులు వేసాడు ఆయన, అవి మనకు కనబడ అదృశ్యంగా అవి దాచాడు. అలాగే చాలామంది బైబిల్లో భూతులు ఉన్నాయంటారు. చాలామంది ఈ మధ్యన పాపం చాలా పండితులు వచ్చేసారు ఈ మధ్యన. ఎంత గొప్ప పండితులు అంటే ఊరి మీద ఏ పని పోవట్లే కానీ బోకించగల అందరూ కూడా పాపం వచ్చేసి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏదో చూడరు. కానీ బైబిల్ పండితులు పాపం అంత కూడా పాపం ఈ బ్యాచ్ కూడాను పాపం ఈ ఇంటర్వ్యూ చేసే బ్యాచ్ కూడా మహాజ్ఞానులతో పాపం డిబేట్లు చేసేస్తున్నారు. ఎవరైనా ఆయన లోతు కుమార్తెలతో లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారు. దేవుడికి లోతు కుమార్తెకి సంబంధం ఉందా? మనిషి చేసిన పాపము దేవుడికి అంటగడతారే. దావీదు ఒక పురుగువాడిని భార్య, ఒక సైనికుడి భార్యని చేశాడు. దావీదు చేసిన పాపానికి దేవుడికి సంబంధం ఉందా? అలాగే అబ్రహాం గారు తన భార్య చెల్లి నాకు అన్నని పిలమని అన్నాడు. అతని పిలుపుకి దేవునికి సంబంధం ఉందా? బూతులు అంటే నువ్వు వాడుకున్న బూతులు అవి బూతు గ్రంథమా? ఎందుకో రాయించాడు ఆయన. వివాదాస్పద గుర్తు అని ఎందుకు చెప్పాడు వివాదం అని? ఆయన జీవితం మీద, ఆయన మాట మీద, ఆయన బోధ మీద వ్యతిరేక దేవుడు తెలియదా? తెలుసు. ఎందుకు రాయించాడు? మనము వాళ్ళకి తయారవ్వకూడదని రాయించాడు ఆయన. మంచి చెప్పిన దేవుడు చెడు కూడా చెప్పాడు, వాళ్ళకి తయారవ్వకండి అని. నోవాహు గారు ద్రాక్ష తోట వేసాడు, బాగానే ఉంది. ఆ ద్రాక్ష జ్యూస్ చేసుకున్నాడు, స్టాక్ పెట్టాడు. అది మత్తు వచ్చి తాగాడు, బట్టలు ఇప్పుడు పడుకున్నాడు. వ్యవసాయం చేసినాడు తప్ప, వ్యవసాయం చేసి ఆయనకి ఫలాలు ఇచ్చినాడు దేవుడు తప్ప, ఈ జ్యూస్ చేసుకుని మంతు తాగినాడు తప్ప, మద్యం తయారు చేసినాడు తప్ప, అన్ని దేవుడి మీద నెట్టేస్తారా? ఈరోజు జనాలు ఎలా తయారంటే వీడు పుచ్చి తాగిపోతాడు, అయిపోతాడు. ఏ రబాబు తాగుతాడంటే నా కర్మ అండి దేవుడు రాశాడని అంటాడు. ఇదేంటిది? వీడి ఖైనీలు సిగరెట్లు గుట్కాలు తింటాడు, మూతల్లా పుచ్చిపోద్ది, క్యాన్సర్ వచ్చేది.
ఎందుకురా బాబు వయసులో ఉన్నప్పుడు తిన్నామంటే నా కర్మ అండి అంటాడు. నా దేవుడు రాశాడు తలరాత. ఇది ఎక్కడది వ్యభిచారం చేసి ఎయిడ్స్ తెచ్చుకొని ముడజబ్బులు తెచ్చుకుంటాడు. నా కర్మ అండి అంటాడు. నా దేవుడు రాశాడు అంటాడు. ఇది దొంగతనాలు చేస్తాడు, బూతు మాట్లాడతాడు, పోకిరి మాట్లాడతాడు, అశ్లీలలో చేస్తాడు. వయసులో పెద్ద చిన్న చూడ కామంతో నిండిపోయింటాడు కళ్ళు. ఏమన్నా నా కర్మ ఎలాగ ఉందండి అంటాడు. ఒక అమ్మాయిని బలవంతం రేప్ చేసేస్తాడు. నా కర్మ అండి అంటాడు. ఇది మంచి బాగుందే. దేవుడు అందుకే బైబిల్ పరిపూర్ణంగా చదివితే, పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే, ఎందుకు అవన్నీ రాయించాడంటే వాళ్ళ మనం తయారవ్వకూడదు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధులైన దేవుడు మీరు పరిశుద్ధంగా ఉండని చెప్తున్నాడు తప్ప పాపం చేయని చెప్పాడు. అక్కడ మనుషులు చేసిన పాపానికి దేవుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దేవుడు చేసిన పాపం ఒక్కటిదని చూపించు, నీ జీవితకాలం సరిపోదు. ఎవరితో మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడొద్దా? ఒక అధికారితో మాట్లాడినప్పుడు రెండు చేతులు కట్టుకొని మౌనంగా ఉంటాం కదా. ఒక సూపీరియర్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు మన పై అధికారి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, ఒక ఎస్ఐ గారి దగ్గర వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ గారి దగ్గర కానీ, ఒక ఎండి గారి దగ్గర వెళ్ళినట్టు కానీ, మన పైన మన నాయకులు అందరి దగ్గర ఎంత విధేయతగా ఉంటాం. సృష్టికర్తమైన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాం? బైబిల్ భూత పుస్తకం అంటాడు ఒకడు, యేసు చరిత్ర ఆధారాలు చూపించని అంటాడు. నీకు ఆధారం కావాలని ఆయన మంచిదే. కొద్ది రోజులు ఆగితే అన్ని ఆధారాలు దొరికిపోతాయి. అప్పుడు అక్కడేమి ఉండరు రక్షించడానికి కూడా, సెటిల్మెంట్ చేయడానికి, డిప్యూటీలు చేయడానికి ఏముండదు. ఈ ప్రసంగాలు ఇవన్నీ ఏముండవు అక్కడ. ఎందుకు? బైబిల్ దేవుడు రాయించాడు, అందులో ఏ డౌట్ లేదు. ఎన్ని చెప్పాడండి? ఇవన్నీ కావా? ఖండాలు చెప్పాడు, చరిత్ర చెప్పాడు, సామ్రాజ్యాలు చెప్పాడు. మనుషుల పాపాన్ని బైబిల్ గ్రంథం కొన్న ప్రత్యేకత చెప్పన, దేవుడు తన భక్తితో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో, విశ్వాసులు ఉన్నారో, వాళ్ళని ఎంతగా మెచ్చుకున్నాడో, వాళ్ళు తప్పు చేసి పాపం చేసినప్పుడు సమాజం బయటికి ఇచ్చేసి వాళ్ళ పాపాన్ని బయట పెట్టాడు. దట్ ఈస్ గాడ్. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అబద్ధాలు ఆడినాడు, మోసాలు చేసినాడు, అది అలాంటి వాడు కాదు దేవుడు. మనం తయారు చేస్తే దేవుడు కాదు, దైవం మనం తయారు చేసింది. ఈ నిర్మాణం భూమి మీద ఉన్నాడు, ఎవడు తయారు చేయలేడు. ఈ దేహం దేవుడే తయారు చేశాడు. అందుకే అంటాడు నెహెమీయా గ్రంథం 8:8 నెహెమీయా గ్రంథం 8:8 ఇటీవలనే వారు దేవుని గ్రంథంలో స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఈరోజు చాలామంది దైవజనులు, చాలామంది సేవకులు, మేము బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ అని చెప్పుకొని, బైబిల్ ఉన్నదొన్నట్టుగా చెప్పకుండా కల్పనా కథలు చెప్పి, మానవ ఊహను బట్టి కూడా కొన్ని చెప్పుతుండడం వల్ల స్పష్టంగా బైబిల్ వెళ్ళలేకపోతుంది. తద్వారా కొంతమంది సహోదరులు గ్రంథాన్ని మీద అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కనబడతా ఉంది. అలాగే మనం ప్రసంగి గ్రంథం 7:14 చూస్తే, ప్రసంగి గ్రంథం 7:14 చూస్తే, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములు జతపరిచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి బైబిల్ బాగా చదవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైతే పరీక్ష పెట్టాడో, నీ విశ్వాసములకు పరీక్ష, నిరీక్ష పరీక్ష, దానిలో నెగ్గాలి, దైవానికి మెప్పు తేవాలి, మంచి మనస్సాక్షిగా జీవితం పొందుకోవాలి, నిత్యత్వం చేరుకోవాలి. దేవుడి చేతిలో పడుట మహాభయంకరమైన సంగతిని గమనించాలి. దయతో గమనించండి. దేవుడు రాసిన గ్రంథం బైబిల్, అందులో ఎటువంటి అనుమానం లేదు. మనుషులు రాస్తే సంతకాలు పెడతారు, దేవుడు రాశాడు కాబట్టి సంతకాలు పెట్టవలసిన అవసరము లేదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తాత ముత్తాతల ఫోటోలో మన దగ్గర ఉండవు. దేవుడు ఉన్నాడు, ఇది వాస్తవం. ఆ దైవం గురించి చెప్పడం గురించి క్రీస్తు, ఇది వాస్తవం. పరిశుద్ధాత్ముడు 12 మంది చేత బైబిల్ గ్రంథం రాయించినది, అంతే వాస్తవం. నమ్మండి, విశ్వసించండి. ఇంకా బైబిల్ గురించి పరిపూర్ణంగా నేర్చుకోవాలి ఉందండి. స్పష్టంగా తెలియాలంటే 100% కాశీబొగ్గులో మా పలాసలో బైబిల్ క్లాస్ అవుతున్నాయి ఎవ్రీ సెకండ్ సాటర్డే. అలాగే కంచిలో కూడా ఎవ్రీ లాస్ట్ మంత్ అవుతున్నాయి. యువకులు ఆసక్తి గెలవారు, నేర్చుకోండి, అసత్య బోధన ఖండించండి, సత్యవాక్యాల లోకంలోకి బలంగా తీసుకెళ్ళండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోండి. దేవుని కృప, దేవుని యొక్క మహిమ మీరు నిండుగా పొందుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియజెప్పండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.